ఆసే ఆచోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివార్లోని స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్కును సందర్శించారు. ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు స్థాపించారని, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారని ఫుడ్ పార్కు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫుడ్ పార్కును స్థాపించిందని, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అరాచకాల వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ స్పెషల్ ఎకానమీ జోన్ ఫుడ్ పార్కును రివ్యూ చేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. 2008 సంవత్సరంలో నాడు కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి గారు ఆనాటి అగ్రికల్చర్ మినిస్టర్ శరద్ పవార్ గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఒక అగ్రికల్చర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకమైన పార్క్ కావాలి అని చెప్పి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, జైపాల్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే నిజామాబాద్ జిల్లాలో పెట్టాలి అని 421 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి ఇక్కడి రైతులకు నష్టపరిహారం ఇచ్చి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు పండిస్తున్న పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ ఇలాంటి కమర్షియల్ క్రాప్లు ఏవైతే ఇక్కడ పండిస్తుందో వాటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టడం ద్వారా 7-8 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి.